అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఓర్చుకోలేక కాంగ్రెస్ వారు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల సహకారంతోనే ఈ దాడి జరిగిందన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నాబార్డు నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపించారు. ఇకపై ఇలాంటివి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మరి ఏర్పాటు తెలుసుకోవాలని చెప్పాను. మనం ధైర్యంగా ఉండాలి. మరి ఈ రకమైన చర్యలు ఆల్రెడీ మనోళ్ళు కూడా రాత్రి కేసులు ఏర్పాటు చేశారు. దాని మీద కూడా రాత్రి ఎస్పీ గారు ఒకప్పుడు మాట్లాడారు. మరి ఈ రకంగా దాడులు చేస్తే మా టీఆర్ఎస్ వాళ్ళు కనుక మళ్ళీ ఎదురు తిరిగితే మరి ఎవరు ఎక్కడ ఈ నాయకుడు కొరకు మిగలరు. మరి ఆ రకమైన మీరే కంట్రోల్ చేయాలి సార్ అనేది కూడా సార్కు చెప్పాం. ఎస్పీ గారు కూడా చూసుకుంటా సార్ అన్ని రకాలుగా అన్నారు. అదే రకంగా మరి ఆయన కొత్తగూడెం తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా లేని పరిస్థితిలో ఖమ్మం తీసుకెళ్తున్నాం అనుకుంటా మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా తీసుకెళ్ళమన్నాం. అక్కడ కూడా మన తాత మధు గారు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఖమ్మం వెళ్తా, తాత మధు గారు ఇద్దరం కలిసి కూడా హాస్పిటల్కి విమర్శిస్తాం. అక్కడ కూడా అధికారులు కూడా నేను హెచ్చరిస్తాను. ఎందుకంటే ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అధికారులు కూడా మరి వాల్యూ ఉన్న నాయకుల్ని ఎమ్మటేసుకుని తిప్పితే మంచిది. రెవెన్యూ సీటర్లను అధికారులు ప్రజల్ని కాపాడుకునే అధికారులు. ఎందుకంటే ప్రజానాయకులు చేస్తారు, అక్కడ మంచి చేయటానికే ఏర్పాటు చేస్తారు. దాన్ని అధికారులు కూడా దాన్ని ఒకవేళ ఇక్కడ రెవెన్యూ సీటర్లో ఉండి మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానీ ఇంకా ఏ రకమైన ఏర్పాటు చేసిన వాళ్ళ మీద కానీ చేస్తే అధికారులు చర్య తీసుకోవాలి. మరి అదే రకంగా ఈ ఏరియాలో నాబార్డు నిధులు ఏర్పాటు చేశారు. అవి కూడా బెండాలపాడులోనే. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, దుర్వినియోగం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కమిటీ వేయాలి. కమిటీని వేసి దాన్ని పరిష్కారం చేసేలా చూడాలి. ఇక్కడున్న మా నియోజకవర్గంలో కానీ మా చండకొండ మా కార్యకర్తలు కానీ మా నాయకులకు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి తప్పు జరిగినా మా ఊళ్ళు కంపల్సరీగా అడ్డుకోవడానికి ముందుంటాం. ప్రజల కోసం ప్రజా హామీల కోసం మేము ముందుకి వెళ్ళడానికి వెనకాడం. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకి హెచ్చరిస్తున్నాం, తిరగరు. మా ఊళ్ళు కనుక ఇది జరిగితే ఎదురు తిరిగితే కాబట్టి మా ఊళ్ళో సాధారణంగా చాలా మంచివాళ్ళు, ప్రజలు ఎవరు జోలికి పోయే మనుషులు కాదు. మరి ఆ రకమైనగా మీరు కూడా ఉంటే మంచిది, లేకపోతే చర్యలు కంపల్సరీగా ఉంటాయి. తప్పు చేసింది మీరు చేసి మా వాళ్ళ మీద తప్పు చేసినట్టు మీరు కేసులు కూడా పెడుతున్నారు. ఆ రకమైన కేసులు పెడితే మేము కూడా ఊరుకోం. 10 మందికి ఇచ్చిన వాళ్ళు 100 మందికి ఇచ్చే వాళ్ళకి కావాలి, కానీ 10 మందికి ఇచ్చి నేను వరాలు ఇస్తానంటే సరిపోతా. ఇంకొంత ఉన్న 90 మంది ఏమవుతారు? అది ప్రభుత్వం జనాల్ని మభ్యపెట్టడం కోసమే అది తప్ప రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏదన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేసే పరిస్థితి చేయాలి తప్ప ఒక మంత్రి గారేమో ఒక పక్క మాట్లాడతారు, ఇంకో మంత్రి గారు ఇంకో పక్క మాట్లాడతారు. రాజకీయాలు మీరు ఇందాక చెప్పే ఇంతమంది ముఖ్యమంత్రి విషయం